ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం రాజమండ్రి నగరంలో ఒక 4-5 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో రాజమండ్రి నగరం అంతా జలమయం అయిపోయింది. కంబాల చెరువు అనేది ఇప్పుడు అదొక కంబాల చెరువు అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆల్కర్ గార్డెన్ దగ్గర నుంచి టోటల్గా ఇటు ఆర్యాపురం ఇవన్నీ కూడా తుమ్మలావ ఏరియాస్ అన్నీ కూడా టోటల్గా స్టక్ అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం కంబాల చెరువులో చేపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటుకున్నటువంటి సొసైటీస్ వాళ్ళు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ నుంచి వస్తున్నటువంటి మురుగునీరు ఇతరత్ర అన్నీ కూడా కంబాల చెరువులోకి తర్వాత ఏపీ నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి దీంట్లోకి వెళ్తాయి. టోటల్గా ఆ చేపలు ఎక్కడ పాడైపోతాయి, ఎక్కడ నిండిపోతే ఎక్కడ బయటికి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఈ చేపల చెరువులు పాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఉన్నటువంటి నీరు లోపలికి రాకుండా ఇసుక బస్తాలు వేసి ఆపేసిన సంఘటన. అలాగే బయటికి పోకుండా అక్కడ కూడా ఇసుక బస్తాలు వేసి దానిపై చెత్త వేశారు. అలాగే ఏబీ నాగేశ్వరరావు గారు దగ్గర ఉన్నటువంటి చెరువు అది కూడా సేమ్ లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏనాడు జరగలేదు. కానీ మొట్టమొదటిసారి రాజమండ్రి నగరంలో ఇంత జలమయమైనటువంటి సంఘటన చూసుకున్న తర్వాత విషయాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశం, అంటే నగరవాసులు తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాలి. దీనికి కారణం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, కమిషనర్ గారి అలసత్వం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే ఆల్కర్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే రాతి ఛానల్ అక్కడ కూడా మునిగిపోయింది. రాతి ఛానల్లో షిల్ట్ అసలు తీయలేదు. రోడ్డుకి సమానంగా ఆ డ్రైనేజ్కి సమాంతరంగా షిల్ట్ ఏర్పడిపోయి ఇవాళ టోటల్గా ఆల్కర్ గార్డెన్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి. ఎందువల్ల మీరు ఇలా చేస్తున్నారు అనేది ఒకసారి ప్రశ్న. దీనికి ప్రధాన కారణం ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉందో, అలాగే దాన్ని చేసినటువంటి ఎవరైతే ఈ చేపల పెంపకందారులు ఉన్నారో వాళ్ళకి నష్టం కలుగుతుందని అనుకుంటే కొన్ని మహా అయితే ₹1,00,000 నష్టం జరుగుతుంది. కానీ రాజమండ్రి నగరం మొత్తం అంతా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి, రోడ్లు పాడైపోయిన పరిస్థితి. ఇంత ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దాన్ని మరి అలా ఊరుకుంటే ఎలా, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఇది ఆల్రెడీ మీరు దాన్ని గమనించారు, కానీ ఎందుకు చర్యలు తీసుకున్నారు? వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి. అప్పుడప్పుడు మరి ఎమ్మెల్యే గారు అయితే రాజమండ్రి ఎమ్మెల్యే గారు అది మురికిపోవడం అది ఇంతే అని చెప్పిన దానికి వీళ్ళు ఓతం ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ఒకసారి దృష్టి సారించండి అని చెప్పేసి ఈ పత్రికా ముఖ్యంగా అడుగుతున్నారు. ఒక మేజర్ రాజమండ్రిలో వైసీపీ వారి యొక్క అరాచకత్వాన్ని నిరోధించడానికి ఇవాళ నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి కాబట్టి నేను గన్ లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి లైసెన్స్ ఇవ్వమని చెప్పేసి సిఫార్సు చేశాను. ఒక ఎమ్మెల్యే గారికి సిఫార్సు చేశారని చెప్పేసి పత్రికలు వచ్చినాయి. కానీ దీన్ని వెనుకున్నటువంటి కథా కమాంశం ఒకసారి మాట్లాడుకున్నాం. ఇవాళ దరిదాపు 21 మంది మీద మీరు పీడీ యాక్ట్ పెట్టారని చెప్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపితే 21 మంది అయ్యారు. ఓన్లీ రాజమండ్రి నగరంలో ఒక్కటే కాదండి. ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారనేది 89 మంది మీద లేకపోతే చిత్రంతో చెప్పారు. ఆయన వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టామన్నారు. సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు మీరు గన్ లైసెన్స్ కోసం మీరు పెట్టుకున్నారు అని అంటే లాండ్ ఆర్డర్ తేలినట్టే కదా. ఒక శాసనసభ్యుడిగా మీరు ఈ గన్ లైసెన్స్ పెట్టుకున్నాను నాకు నిఘా వర్గాలు హెచ్చరించాయి అని అంటే ఖచ్చితంగా మరి ఏదైతే ఇవాళ మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టర్, మీ సీఎం గారు ఇంతమంది ఉండగా మీ ప్రభుత్వం ఉండగా, ఇంకోటి అనపర్తి ఎమ్మెల్యే గారికి ఆయనకి 1+1 భద్రత ఉంది. ఆయనకి అక్కడ కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాబట్టి అతనికి ఏం చేశారంటే 2+2 ఇచ్చి మరి ఏదైతే నవమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.
ఇవాళ రాజమండ్రిలో మీరు చేయవలసిందేంటి? నిజంగా అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అనేటువంటి ఆలోచన కానీ మీకు నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటే 2+2 పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు శాంక్షన్ చేసేయాలి. మీరు అడగడం కాదు, వాళ్ళు శాంక్షన్ చేయాలి. అది కాకుండా ఇవాళ మీరు డైరెక్ట్గా నేను గన్ లైసెన్స్ కోసం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఏంటి? రాజమండ్రిలో ఇలాంటి అరాచకత్వాలు గతంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఇక్కడ మటలు జరిగినాయా? ప్రజాప్రతినిధి మరి తీసుకున్నారా? ఇటువంటి దాడులు జరిగినాయా? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటో మాకు తెలుసు బాగా. డైరెక్ట్గా మా ఎంపీ గారి మీదే ఆ మెయిన్ రోడ్లో పర్యటిస్తుంటే పోలీసు వారి చేత కదా మా మీద తోయించేశారు. ఇవాళ ఇంకొకరు చేయటం కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఇవాళ మీరు వాళ్ళ నుంచి వస్తుందా? ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంతమంది గూండాలు ఉన్నారు, ఎంతమంది చేసేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. టోటల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని అనడానికి మీరు చెప్పినటువంటి మీరు స్వయంగా నేను గన్ లైసెన్స్ పెట్టుకుంటాను అని అంటే ఫెయిల్ కింద లెక్క. దీన్ని మీరే అంగీకరిస్తున్నారు. అది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2+2 పెట్టుకోండి, లేకపోతే వాళ్ళే ఇస్తారు. మీరు అడగక్కర్లా. నిఘా వర్గాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళకి వాళ్ళే శాంక్షన్ చేస్తారు. కానీ మీరు వాళ్ళ అలాంటి పరిస్థితి లేదు కదా.